ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో ఇబ్రహీంపట్నంలో ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. వందలాది మంది పోలీసులను మోహరించిన తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. కిడ్నాప్ అయినట్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్న కౌన్సిలర్ ఆకుల యాదగిరి భార్య మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగింది. తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా పోలీసులు నిరాకరించారు. దీంతో తన భర్తను తనకు అప్పగించాలని, తన ఆరోగ్య విషయంపై భయమేస్తుందని జీ తెలుగుతో మాట్లాడింది భార్య వసంత. బీఆర్ఎస్ నేతలు తన భర్తను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించింది. కిడ్నాప్ కి గురైనటువంటి ఆకుల యాదగిరి భార్య వసంత ఉంది. ఎన్నికలు రిజల్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకుల యాదగిరి ఎక్కడుండో తెలియదు. అసలు ఇప్పుడన్నా చూసారా? చూడలేదు సార్, నేను చూడలే. నాకు ఫోన్ కూడా మాట్లాడతలేరు. నేను వస్తే నన్ను చూడనిస్తలేరు. ఆయనకు మెడిసిన్ లేవు. నేను నా కొడుకుతో మెడిసిన్ పంపిస్తే వంటి కొట్టేళ్ళకి వచ్చింది నా కొడుకు. మందులు వేసుకుంటలేడు. ఆయనకు బీపీ, షుగర్, అటాక్ అన్ని బీమార్లు ఉన్నాయి. నేను రోజు పొద్దున్న చేసి పెడితే తింటుంటాడు. అన్నం కూడా తిన్నాడు. ఆయన టిఫిన్సే తింటాడు. అట్లాంటి ఆయన కొంటపోయి మీరు బ్లాక్ కిడ్నాప్ చేసి సార్ కనీసం చూపెట్టాలి కదా. నాకు మాట్లాడిపోయాలి కదా. నేను ఒకదాన్నే ఉన్నా. నా పిల్లలు అంతా సిటీలో ఉంటారు. నేను ఒకదాన్నే ఉన్నా. నేను పండుకున్నా, తీసుకొని వెళ్ళిపోయారు. ఏడున్నా అంటే ఆడ ఆఫీస్ కాడికి వెళ్ళి బంటి చెప్పిండు, అత్తమ్మ నేను తీసుకుపోతున్నా, సేఫ్టీ తీసుకొస్తానని. మరి నాకేం తెలియదు సార్ అప్పటి నుంచి. ఆయనకు ఆరోగ్యం బాగా మాట్లాడిండు. మీ భర్త ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయినా, ఇప్పుడు సెట్ అయినందుకు నేను ఎన్నికలకు వచ్చినా అని చెప్తున్నా. అయ్యింది సార్, నాకు తెలియదు కదా. మెడిసిన్ లేవు కదా సార్. మరి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చిన నా పిల్లలు. నాకు గ్లూకోజ్ లెక్కింది సార్. ఆయన హార్ట్ లో స్టంట్ ఉంది, ఆల్రెడీ స్టంట్ ఉంది హార్ట్ లో, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకు ఆల్రెడీ మెడిసిన్ లేదు. టైం కి డయాబెటిక్ పేషెంట్ కాబట్టి టైం కి తినాలి. టైం కి నిద్రకుండా సిక్స్ డేస్ బ్లాక్ చేసి ఆయనని. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఎట్లా చెల్తుంది అన్న మైండ్ కూడా పని చేయదు ఆయనకి. బ్లాక్ మెయిల్ చేసి మాట్లాడిచ్చి ఆ స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తారు? ఆయనది ఎట్లా తీసుకుంటారు స్టేట్మెంట్? ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? యాదగిరి విషయం లేదన్నా, మా మామయ్యని మాకు చూపించాలి, అప్ప చెప్పాలి. ఆల్రెడీ మీడియా ముందు పొద్దుగా మాట్లాడండి. మీడియాతో మాట్లాడండి. ఎలక్షన్ కూడా అయిపోయింది కదా. మీడియాతో మాట్లాడి కోర్టుకి ఏమని అప్రోచ్ అయ్యారు? కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది? మా ఫాదర్ కిడ్నాప్ చేసిరుగా, మా ఫాదర్ ఎక్కడో తెలియాలని స్టే ఇచ్చిన, నేనే ఇచ్చిన స్టే. ఎలక్షన్ మా డాడీ దొరికిందాక స్టే చేయాలని ఇచ్చిన. ఇప్పటి వరకు స్టే మా చేయికి అందలేదని అధికారులు అంటున్నారు. ఆ విషయం మీరు హ్యాండ్ కి అందజేస్తారా? మీ హ్యాండ్కి మార్నింగ్ 10 o'clock ఇచ్చిన. ఎవరి చేతికి ఇచ్చారు? కమిషనర్ ఎన్నికలు ఆపాలని చెప్పి. కానీ ఎన్నిక జరిగింది, చైర్మన్ ఎన్నుకున్నారు. ఆ విషయం నాకు తెలియదన్నా. మా ఫాదర్ కావాలి నాకు. మా ఫాదర్ కావాలి అంతే. నాకు ఇవన్నీ ఎలక్షన్ వద్దు, మాకేం వద్దు అన్న. అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మా ఫాదర్ తో మాట్లాడి చేస్తాం. ఎందుకన్నా ఒక మాట 40 సంవత్సరాల నుంచి ఇబ్రహీంపట్నంలో మా డాడీ చేస్తుండు. ఇప్పటిదాకా చైర్మన్ కావాలి. మా పెద్దనాన్న చేసిండు, మా పెద్దమ్మ చేసి, మా డాడీ చేసిండు. 5 సంవత్సరాల ఒక వ్యక్తి వచ్చి 5 సంవత్సరాలు ఒక చైర్మన్ చేసి మళ్ళీ ఓన్లీ డబ్బు రాజకీయం నడుస్తుంది అంతే. మా దగ్గర డబ్బు లేవని చెప్పి మాకు ఓరిస్తలేరు. జనరల్ బీసీ కావద్దని చెప్పారు. మాకు వద్దు, రాజకీయం వద్దు, మా ఫాదర్ ఉంటుంది వాళ్ళు మాకు. మా ఫాదర్ మీ ఫాదర్ ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ పేర్లు మెన్షన్ చేయలేదు మీరు. బీఆర్ఎస్ వాళ్ళే చేసారు సార్. కానీ పోలీసులు దాంట్లో అన్నోన్ పర్సన్స్ అని పెట్టారు. మాకు ఒక మాట చెప్పాలా, మొన్న మా డాడీ టీవీ ఫైల్ ఏమొచ్చింది, ముగ్గురు ఇద్దరు తీసుకొని బయటికి వెళ్ళని చెప్పారు. వెళ్ళిండా? వెళ్ళలే. ఓదేరును కిషన్ రెడ్డి ఏమన్నాడు, నాకేం తెలుసు అది వెళ్ళిపోయినా అని చెప్పారు. ఎట్లా వచ్చింది మా ఎప్పుడు ఎట్లా వచ్చింది? కిషన్ రాజకీయాలు మొత్తం యాదగిరి చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయ సీనియర్ రాజకీయ అందరూ కౌన్సిలర్ సపోర్ట్ చేసి చైర్మన్ అవుతారు అని చెప్పి మా డాడీకి సపోర్ట్ చేస్తారు. భయపడి కిడ్నాప్ కాకపోతే యాదగిరి ఏ పార్టీకి సపోర్ట్ చేసేవాడు? మా డాడీకి సంబంధం, మా డాడీతో మాట్లాడారు. మా ఫాదర్ ఉంటే రియల్ ఓటింగ్ పడితే మా డాడీకే ఇస్తారు అందరు ఓటింగ్. అలా బీసీ ఎస్టీ అందరు మైనార్టీ అందరూ మా డాడీకే ఇస్తారు. ఓన్లీ కోర్టు స్టే ఇచ్చింది కదా, ఎన్ని రోజుల పాటు ఎన్నికలు ఆపమని ఇచ్చింది? అది నేను చూసి చెప్తాను. అది ఇంకా చూడలేదు. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నుకోలేదు, చైర్మన్ ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ చైర్మన్ కూడా రద్దు చేసే ఛాన్స్ ఉంది. చైర్మన్ వైస్ చైర్మన్ గురించి పెట్టలేదు. మొత్తం ఎలక్షన్ ఆపాలని పెట్టిన చైర్మన్ వైస్ చైర్మన్ చెల్లదు. ఆ కోర్టు పోయి చూసుకోవాలి. మళ్ళా మా ఫాదర్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు అంతే. మా ఫాదర్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. మా ఫాదర్ ఎట్లుండో చెక్ చేసుకుని హెల్త్ చెక్ చేయాలి. ఫస్ట్ హెల్త్ ముఖ్యమైనది. ఆయన హెల్త్ బాగాలేదు. ఆ 6 days అయింది. ఆయన టాబ్లెట్ వేసుకునేది తెలియదు మాకు. ఫస్ట్ ఆయన తీసుకుని హాస్పిటల్ పోవాలి. మేము బెదిరించి ఏమైనా బలప్రయోగం చేసి ఉండొచ్చు అని అనుమానమా? 100% చేసి ఉంటుంది అన్న. 100% చేయొచ్చు. చేయకపోతే నేను తీసుకురారన్నా. అందుకు చేసి ఫోన్ ఉంటాయిగా.
ఈ ప్రపంచంలో ఈ ఇండియాలో హక్కుంది, అంబేద్కర్ ఇచ్చిన హక్కుంది, ఓటు ఎవరికైనా తీసుకో స్వేచ్ఛగా తీసుకొని క్యాంపులు పెట్టి బెదిరించి తప్పు కాదు. మా డాడీకి హక్కు. స్టే తెచ్చినాక కూడా చైర్మన్ ఎన్నిక జరిగింది, చైర్మన్ ఎన్నుకున్నారు, అది ఉల్లంఘన కిందకి వస్తుంది కదా. ఈ విషయం మీరు కోర్టుకు మళ్ళీ అప్పీల్ పోతారా? 100% పోతాము. ఆల్రెడీ మేము నిన్ననే కోర్టుకుపోయినా, స్టే మార్నింగ్ వచ్చింది కానీ రిపోర్ట్ వన్స్ అయింది. నేను మొత్తం ఎలక్షన్ వైస్ చైర్మన్ గురించి ఆపలే, మొత్తం ఎలక్షన్ గురించి ఆపిన. అంటే ఫస్ట్ అందరూ ఓటు వినియోగించుకోవాలంటారా లేదా ఈ ఎన్నికను మాత్రమే నిర్వహించాలంటారా? ఈ ఎన్నికలు మా డాడీ కనిపించినాక నిలబడిపోద్దు. అంటే చైర్మన్ అయ్యేంత వరకు ఇది ఇట్లనే సాగండి అంటారు. 5 days ఉంది కదా, అప్పుడు మా డాడీతో మాట్లాడి అన్న ఇంకొక మాట చెప్తాను. చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి. సుదర్శన్ రెడ్డి అయినట్టుకి పేపర్ రాయను, పేపర్ రాసి అప్పుడు మున్సిపల్ ఇవ్వను. ఏం చదివింది అది తెలుసుకోండి, అప్పుడు తెలుస్తుంది. రైట్. ఈ ఎన్నిక చెల్లదు, ఈ ఎన్నికను నిలిపివేయాలంటూ ఒక పక్క ఇది యాస్టీజ్ గా కంటిన్యూ చేయాలి. తమ కుటుంబ సభ్యుడు ఆకుల యాదగిరి ఇప్పటి వరకు మాకు లభ్యం అవ్వలేదు, తను ఇంకా అదృశ్యంలోనే ఉన్నాడు, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, తనను ఈ 3 రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేసి అతని పైన ఎలాంటి బల ప్రయోగం చేశారు, వీటన్నిటిపైన మాకు క్లారిటీ వచ్చేంత వరకు ఎన్నిక ముందుకు సాగొద్దు అంటూ మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.